సో నేను ఒక వీడియో చేశాను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎంత మనీ మనం తెచ్చుకోవాలి అని చెప్పి. సో దాని గురించి చాలా మంది పార్ట్ టైం జాబ్లు చేయొచ్చు కదా సార్, మీరు దీన్ని ఒక్కటే ఎందుకు డిపెండ్ అవుతున్నారు అని చెప్పి ఊరి నుంచే డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏందని మాట్లాడాను. ఎస్, డెఫినెట్లీ పార్ట్ టైం జాబ్స్, ఎన్ని రకాల పార్ట్ టైం జాబ్స్ హైదరాబాద్ లో మనకు దొరుకుతాయి అనేది మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ కొంతమంది చేసే మిస్టేక్ గురించి కూడా, అతిపెద్ద బ్లండర్, ఐ నాట్ సే మిస్టేక్, బ్లండర్ ఏం చేస్తుంటారు, ఏందో బ్లండర్, దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో, అంటే ఇప్పుడు లే ఆఫ్స్ అవుతున్నాయి, ఇదంతా ఏంటంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ అనేది ఉంటుంది కదా. సో నాన్ టెక్నికల్ వాళ్ళకి లే ఆఫ్స్ అవుతున్నాయి, ఇది కంటిన్యూ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ డేస్ లో అసలు చాలా తగ్గిపోయే జాబ్స్ లో హెచ్ఆర్ జాబ్స్ అనేవి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఎవరన్నా ఒకవేళ చేస్తూ ఉంటే హెచ్ఆర్ జాబ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి, ఆల్టర్నేటివ్ కి ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక ఓటో నెంబర్ ప్రమాద హెచ్చరిక అన్నట్టు, ఇది నెక్స్ట్ లెవెల్ 10 నెంబర్ అనుకోండి. ఇక అంత సీరియస్ వార్నింగ్ బెల్స్ అయితే ఇది. ఏఐ వల్ల ఫ్యూచర్ లో హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ అనేవి ఉండకపోవచ్చు. అంతా ఏఐతో రీప్లేస్ అయ్యేదానికి తక్కువ మ్యాన్ పవర్, చాలా వరకు తగ్గేదానికి మ్యాన్ పవర్ అనేది పాసిబిలిటీ ఉంది. సో బీ కాషియస్ అంతే. అండ్ దెన్ సో ఇప్పుడు లే ఆఫ్స్ అవుతున్నాయి, నాన్ టెక్నికల్ వాళ్ళందరికీ కూడా లే ఆఫ్స్ అవుతున్నాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వాయిస్ ప్రాసెస్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, టెలి కౌన్సిలర్ కానీ, అండ్ తర్వాత వచ్చేసి వాయిస్ ప్రాసెస్ కానివ్వండి, అండ్ ఇలా చాలా జాబ్స్ టెక్నికల్ కానివి ఏదైతే ఉన్నాయో, లే ఆఫ్స్ అవుతున్న ఉద్యోగాలన్నీ ఇవే. ఏంటి, నాన్ టెక్నికల్ ఉద్యోగాలే ఎక్కువ పోతా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. అండ్ చాలా క్లారిటీగా ఈ విషయం అనేది మనం తెలుసుకోండి. ఇది తెలుసుకోకుండా అందరూ కూడా ఏంటి అంటే కంగారు పడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే, బీజీవీ పేరుతో జరుగుతుంది ఏంటంటే, కరోనాలో ఆల్రెడీ అవసరానికి మించి ఉద్యోగాలు తీసుకోవడం వల్ల కొంతమందిని టెర్మినేట్ చేశారు, ఇంకా చేస్తున్నారు కూడా. ఇది కూడా అంటే ఇంపాక్ట్ అనేది కొంత ఉంటుంది, డెఫినెట్లీ అప్డేట్ అయితే అవ్వాల్సిందే. ఇదైతే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ మనం చేయాలి, అందరూ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, జనాలకి ఏంటి అంటే ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ మనకు దొరుకుతాయి అనేది ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాము. కొన్ని నేను చేశాను, కొన్ని నేను అప్డేట్ చేస్తున్నాను. ఇంకేమన్నా ఇది పార్ట్ టైం జాబ్ చేయొచ్చా చెయ్యొద్దా అనేది మీరు ఒకవేళ అడిగితే, నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది కమెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ నేను ఏదైతే వీడియో ఏదైతే చెప్పానో కమెంట్కి రిప్లై ఇస్తాను అని మన టీం చూసి రిప్లై ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము. కొన్ని స్పెసిఫిక్గా నేను ఈ వీడియోకి కమెంట్కి రిప్లై ఇస్తాను అని 100% ఇస్తాను. ఓకే, అది కూడా దేనికి రిలేటెడ్, ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ మాట్లాడుతుందో దానికి రిలేటెడ్ మాత్రమే రిప్లై ఇవ్వగలం. ఎందుకంటే మనకు కొంచెం వైడ్ ఆడియన్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 12 మిలియన్ వ్యూవర్షిప్ ఉంది మనకి. అంటే మనకు ఫాలోవర్స్ మేబీ తక్కువే ఉండి ఉండొచ్చు, 80,000 అలాగా, 78-79,000. బట్ వ్యూవర్షిప్ అనేది, అంటే మనం ఎందుకు ఎవరిని రిక్వెస్ట్ చేయము, నన్ను ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, నేను ఎప్పుడు ఎవరిని రిక్వెస్ట్ చేయను. అండ్ కొన్నిసార్లు హంబుల్ గా కూడా ఉండకపోవచ్చు, ఇష్టమైతే ఫాలో అవ్వండి లేకపోతే లేదని కూడా మాట్లాడుతుంటాం, మేబీ వన్ ఆఫ్ ద రీజన్. సో అయితే ఇక్కడ ఏంటి అంటే, డెలివరీ పార్ట్నర్, టెలికాలర్స్, యుఎస్ ఐటీ స్టాఫింగ్, జిఎస్ మ్యాపింగ్, నాన్ వాయిస్ ప్రాసెస్, ఆఫ్లైన్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో డైరెక్ట్గా వెళ్తే మన జాబ్స్ దొరుకుతాయి. ఫ్రంట్ అండ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి, అండ్ తర్వాత ప్రీ స్కూల్ టీచర్స్ కానివ్వండి, మార్ట్స్ లో బిల్లింగ్ సెక్షన్ కానివ్వండి, రకరకాల సూపర్ మార్కెట్స్ అనేది, డిమార్ట్ అనేది, వాటిలో చాలా అవసరం పడుతుంది మ్యాన్ పవర్ అనేది. ఈ జస్ట్ పార్ట్ టైం జాబ్స్. దీంట్లో ఇంకోటి ఏంటి అంటే, కొంతమంది వాయిస్, నాన్ వాయిస్, ఓకే, ప్రాసెస్ లో ఎవరైతే జాయిన్ అయ్యి నేషనల్ అంటే డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ఫుల్ టైమ్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే, పిఎఫ్ లేకుండా ఉంటేనే పార్ట్ టైం జాబ్ అనేది చేయండి. ఇవి ఉన్న వాటిలో కొన్ని. ఇంకా చాలా పార్ట్ టైం జాబ్స్ అనేవి మనం నేరుగా వెళ్ళి జాబ్ తెచ్చుకోవచ్చు. ఒక 4 అవర్స్, ఒక 8 అవర్స్ డ్యూటీ చేసి కొంత డబ్బులు ఎర్న్ చేసుకొని ప్యారలల్ గా మనం కష్టపడి మన జాబ్ అనేది తెచ్చుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే, పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు అందరూ చేస్తున్న బ్లండర్ ఏంటి అంటే, తెలియకుండానే ఒక కన్సల్టెన్సీస్, అంటే యుఎస్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, అలాంటి వాటిల్లో, తర్వాత జిఎస్ మ్యాపింగ్ దాంట్లో, ఐటీ స్టాఫింగ్ దాంట్లో ఇనిషియల్ ప్యాకేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ ఏం కాదు, 4 lakhs మినిమం ఉంటుంది. 4 lakhs ప్లస్ ఇన్సెంటివ్, వీటన్నిటికీ వచ్చింది కదా అని చెప్పి దానికి రిలేటెడ్ కొన్ని ఏదో ఒక వెహికల్ కొనడమో, ఏదైనా ఈఎంఐస్ పెట్టుకోవడం, అప్పు తీసుకోవడం, ఇలా చేసి తెలియకుండానే ఖచ్చితంగా ఆ జాబ్ని కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి అనేది కొన్నిసార్లు వస్తుంది.
సో అందుకని నేను ఏమంటున్నానంటే ఇలాంటి చట్టంలో ఇరుక్కోవద్దు. పార్ట్ టైం జాబ్ని మీరు జస్ట్ ఒక ఫ్యూయల్ లాగా యూజ్ చేసుకొని జాబ్ తెచ్చుకోవడానికి మాత్రమే మీరు ఆ పార్ట్ టైం జాబ్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఈ పార్ట్ టైం జాబ్స్ పిఎఫ్ ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే ఈ పిఎఫ్ వల్ల కూడా ప్రాబ్లం అయింది. ఇంకోటి ఏంటి అంటే మనకి ఎర్నింగ్ స్టార్ట్ అయితే కొంత తెలియకుండానే మనకి సీరియస్నెస్ అనేది తగ్గుతుంది కెరియర్ మీద. అప్పుడు కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఖచ్చితంగా మనకి జాబ్ నీడ్ ఉంది అంటేనే చెయ్యండి. అంతేగాని జాబ్ నీడ్ లేకుండా ఏదో ఒకటి చెయ్యాలి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడాను పార్ట్ టైం అంటే పార్ట్ టైమే. కెరియర్లో కూడా ఒక చిన్న పార్ట్ లాగే ఉండాలి కానీ పార్ట్ టైం జాబ్ని ఫుల్ టైం అంటే నాన్ వాయిస్, టెక్నికల్, సేల్స్ సైడ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ సైడ్ ఇలా వెళ్ళి అనవసరమైన ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ 4 lakhs 5 lakhs స్టార్ట్ అయింది. ఒక దగ్గర కెరియర్ స్టాగ్నెట్ అయితే ప్రాబ్లం అయిపోతుంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ప్రాపర్గా ఆలోచించేసి ప్లాన్ చేసుకోవాలి. ఇవి అయితే పార్ట్ టైం జాబ్స్. ఇంకా పార్ట్ టైం జాబ్స్ ఇలా ఉంది సిచ్యువేషన్, నేను జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా, నేను ఎస్ఆర్ నో అనేసి ఖచ్చితంగా రిప్లై మన టీంతో ఇప్పిస్తాను. ఒకవేళ దానికి సంబంధించిన పార్ట్ టైం రిలేటెడ్ జాబ్స్ అంటే కొంతమంది ఉంటారు ఈ పార్ట్ టైం డేటా ఎంట్రీ చేస్తే డబ్బులు వస్తుంది, డెఫినెట్లీ దాని గురించి నేను రిప్లై ఇస్తాను. ఈ పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చా చేయకూడదు అనే విషయాన్ని మీరు అడగండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.